నిలబెడతా ఉన్నారు, విభాగం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా దీన్ని మేము అంత ఇచ్చాం, అన్ని వేల కోట్లు ఇచ్చాం, ఇన్ని వేల కోట్లు ఇచ్చాం, ఆ ప్రభుత్వంలో బకాయిలు ఉన్నాయని చెప్పేసి సోది కబుర్లు చెప్పకుండా చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ అబ్బాయి లోకేష్ అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా సోది కబుర్లు చెప్పకుండా ఇమీడియట్గా మా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల ఫీజు బకాయిలు మొత్తం కూడా యావత్తు చెల్లించాలి. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. తప్పనిసరిగా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రికి మేమిచ్చిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి తీసుకెళ్ళమని చెప్పేసి, చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పని ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రభుత్వ ఇచ్చి అందరికీ కూడా మెడికల్ కాలేజీ కూడా ఉచితంగా చదివించాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. దాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఫీజు బకాయిల వెంటనే విద్యార్థుల పొట్ట కొడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, విద్యార్థుల పొట్ట కొడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫీజు బకాయిల వెంటనే, విద్యార్థుల ఫీజు బకాయిల వెంటనే చంద్రబాబు. నిరుద్యోగ భృతి 3000 వెంటనే, నిరుద్యోగ